సిబిఐ కేసు గురించి మనం చెప్పినాం, ఢిల్లీ కేసు. దాని గురించి ఏబిఎన్ ఆర్కే తన కొత్త పలుకులో ఏం రాసిందో చూడండి ఒకసారి. జేహో జితేంద్ర, ఎవరినే? రౌజ్ రెవెన్యూ కోర్టు జడ్జి ఏం చెప్పిండు? క్లీన్ చిట్ ఇచ్చిండు. ఎవరికి? ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా దాదాపు 23 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అందులో క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సిబిఐ పైన క్రిమినల్ కేసు పెట్టాలి. మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఊహాజనితమైనటువంటి ఆరోపణలతోటి ఈరోజు సిబిఐ కేసును పొడిగిస్తారా? గన్ని సంవత్సరాలు దర్యాప్తు ఇస్తారా? అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారా? మనీష్ సిసోడియాను అరెస్ట్ చేస్తారా? కవితను అరెస్ట్ చేస్తారని చెప్పేసి చాలా ఘాటు పదాలు వాడినటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ గమనించండి, ఢిల్లీ లిక్కర్ కేసులో జడ్జ్ జితేంద్ర సింగ్ ఇచ్చినటువంటి తీర్పు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు కూడా ప్రలోభాలకు లొంగిపోతున్నారన్న అభిప్రాయం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి తీర్పులు ప్రజల్లో ఆ వ్యవస్థపై ఆశలు చిగురింపజేస్తాయి. దర్యాప్తు సంస్థలకు ఇలాంటి తీర్పులు చెప్పపెట్లా ఉంటాయి. ఏ ప్రలోభాలకు లొంగకుండా తన తీర్పు ద్వారా న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి జితేంద్ర సింగ్ ను అభినందించాల్సిందే అంటూ ఎవరు? ఏబిఎన్ ఆర్కే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒకసారి మొత్తం చదువుదాం. ఆ కేసులో సిబిఐ అడ్డగోలుగా వ్యవహరించిందని స్పష్టమైంది. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, కవిత లాంటి వారు విలువైనటువంటి రాజకీయ జీవితాన్ని కోల్పోయారు. అంటే చూడండి, ఇక్కడ కవిత పేరు పెట్టలేదు. ఎంత దుర్మార్గం చూడండి, కవిత పేరు పెట్టలేదు. సో అవినీతి పరులుగా వారిపై ముద్ర పడింది. అందుకే నిబ్బరంగా కనిపించేటువంటి కేజ్రీవాల్ విలపించారు. ఆయన అనుభవించిన మానసిక క్షోభ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. 100% నేను చెప్తున్నాను కదా, కేంద్ర ప్రభుత్వం కేవలం ఇబ్బంది పెట్టడమే కాదు, ఒక మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళ యొక్క చావులకు కారణమవుతా ఉన్నారు. గాదే ఇన్నయ్య గారు అరెస్ట్ అయితే ఆ మానసిక క్షోభతోటి తల్లి చనిపోయింది, ఆ మానసిక క్షోభతోటి తండ్రి చనిపోయిండు. ఆ ఇద్దరి చావులకు కారణం మోడీ, అమిత్ షాలు కాదా? 100% ఇలాంటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గమైనటువంటి హత్యాకాండలకు కారణమే మోడీ, అమిత్ షాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో న్యాయమూర్తి నిబద్ధతతో నిక్కచ్చిగా వ్యవహరించని పక్షంలో దర్యాప్తు సంస్థలు ఎన్ని దురాగతాలకైనా పాల్పడవచ్చని ఢిల్లీ లిక్కర్ కేసులో రుజువైంది. విచారణ అధికారిపై శాఖాపరమైన విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. సో చూడండి, వాటిపైన నమ్మకం ఉంటుంది. సిబిఐ అంటే ఒక నమ్మకం ఉంటుంది, ఈడీ అంటే ఒక నమ్మకం ఉంటుంది, అపారమైనటువంటి నమ్మకం, గౌరవం ఉంటుంది. కానీ మోడీ, అమిత్ షాలు చేస్తున్నటువంటి ఈ చిల్లర రాజకీయాల వల్ల ఆ యొక్క దర్యాప్తు సంస్థల క్రెడిబిలిటీ మొత్తం కూడా పోతా ఉన్నది. సో అది కనబడతా ఉంది కదా. సో న్యాయమూర్తి కనుక ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వకపోతే ఏంది పరిస్థితి? పంజరంలో చిలకలా మారిన సిబిఐ వంటి సంస్థలకు ఇంతకంటే అవమానం ఏముంటుంది? అధికారంలో ఉన్న వారి సేవలో తరించడానికి కాదు వ్యవస్థలు ఉన్నది. అవినీతి అక్రమాలను నిరోధించడానికి ఏర్పాటైన సంస్థలు నిర్దోషులను నిర్దోషులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం క్షమించరాని నేరమే కాదు, మహాపాపం కూడా. సో వీళ్ళు పాపాలు పుట్ట మామూలుగా ఉండదు వీళ్ళది. కానీ ఏం చేస్తాం? హిందుత్వం పేరు మీద, దేవుడి పేరు మీద, శ్రీరాముడి పేరు మీద వీళ్ళ రాజకీయం అంతా ఇంత కాదు. ఒకవేళ శ్రీరాముడు కనుక బతికుంటే తల దించుకునేవాడు. వీళ్ళు చేసేటువంటి నీచాతి నికృష్టమైనటువంటి రాజకీయాల వల్ల అంత దుర్మార్గ పాలన చేస్తా ఉన్నారు. అసలు మనుషులను మనుషులుగా చూసేటువంటి పరిస్థితి కనబడతలేదు ఈ దేశంలో. సో తాజా తీర్పు దేశ రాజకీయాల్లో మార్పునకు దారితీసే అవకాశం ఉంది. విపక్షాలు బలహీనపడుతున్న తరుణంలో ఈ తీర్పు వెలువడడం వాటికి నైతిక బలం చేకూర్చినట్టు అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులు కేసులతో వేధిస్తున్నారని, తాము ఇంతకాలంగా చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమని ఈ తీర్పుతో రుజువైందని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టవచ్చు. పరిశోధనాత్మక జర్నలిజానికి ఒకప్పుడు పెద్దపీట వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీడియా రంగంలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల నిర్వహణ వ్యయం నానాటికి పెరిగిపోతున్నది. ఫలితంగా అధికార వ్యవస్థలు ఎదిరించి నిలబడలేని స్థితికి మీడియా సంస్థలు చేరుకున్నాయి. పాలకులు తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి ఎదురుదాడిని ఎంచుకున్నారు. ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలు బయట పెడితే సదరు మీడియా సంస్థకు దురుద్దేశాలు అంటగడుతున్నారు. ఆ పరిస్థితులు వికృతంగా మారడంతో అనేక మీడియా సంస్థలు పరిశోధనాత్మక జర్నలిజానికి స్వస్తి చెప్పాయి. దర్యాప్తు సంస్థల నివేదిక ఆసరాతో కేజ్రీవాల్ ప్రభుత్వాలను అవినీతి పరులుగా భావించి మీడియా చర్చలు నిర్వహించింది. కేజ్రీవాల్ నిలిపించడానికి ఇదే కారణమైంది అంటూ చూస్తాను. సో నిజంగా చూడండి, పరిశోధనాత్మక జర్నలిజానికి ఒకప్పుడు పెద్దపీట వేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మీడియా రంగంలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల నిర్వహణ వ్యయం నానాటికి పెరిగిపోతుంది. ఫలితంగా అధికార వ్యవస్థలు ఎదిరించి నిలబడలేని స్థితికి మీడియా సంస్థలు చేరుకున్నాయి. వాస్తవంగా ఈయనది ఏ పార్టీ అండి? విషయం ఏంటంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డికి చెంచాగిరి ఇస్తాడు, ఆంధ్రాలోనేమో టీడీపీకి, చంద్రబాబుకి చెంచాగిరి ఇస్తాడు. తద్వారా ప్రాజెక్టులు, కాంట్రాక్టులు తెచ్చుకొని మీడియా సంస్థ నడిపేటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ కూడా మీడియా విలువల గురించి, జర్నలిజం విలువల గురించి మాట్లాడబట్టే.
ఓపెన్ ఫ్యాక్ట్ అందరికి తెలుసు కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారో చూడండి. సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ, లేకపోతే ఎన్ఐఏ కానీ ఈ సంస్థల క్రెడిబిలిటీ ఏ విధంగా ఉందో ఒక్కసారి ఈ ఆర్టికల్ తోటి చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతూ ఉంటుంది.